నూనె గింజలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట వేరుశెనగ. ఖరీఫ్ కంటే రబీ, వేసవి కాలాలలో గింజ నాణ్యత, దిగుబడి బాగుంటుంది. ప్రాంతాన్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుంచి డిసెంబర్, జనవరి మాసాల వరకు రబీ, వేసవి వేరుశెనగను విత్తుకుంటూ ఉంటారు. రబీ, వేసవి వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉన్నప్పటికీ సాగులో యాజమాన్య లోపాల వల్ల దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. సాగు చేసే ప్రాంతాన్ని బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం, విత్తన శుద్ధి, కలుపు యాజమాన్యం, ఎరువులు, సస్యరక్షణ సక్రమంగా పాటిస్తే రబీ వేరుశెనగ నుంచి ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ వేరుశెనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎంవి శ్రీనివాసరావు. వేరుశెనగ మనకి రబీలో కానీ లేదా వేసవిలో సాగు చేసుకున్నప్పుడు మరి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మరి మంచి దిగుబడులు సాధించడానికి, అలాగే ఎక్కువ నికర ఆదాయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రబీలో మనం సాగు చేసుకున్నప్పుడు, అంటే వరి కోత తర్వాత మనం సాగు చేయదలుచుకున్నప్పుడు, లేదా మొక్కజొన్న తర్వాత సాగు చేయదలుచుకున్నప్పుడు మనం అక్టోబర్, నవంబర్ నెలలో మనం విత్తనాలు వేసుకున్నట్టుగైతే మంచి దిగుబడులు వస్తాయి. అలాగే మనకి ఆ రకాలు చూసినట్టుగైతే కదిరి 6 కానీ, ధరణి కానీ, ధీరజ్ కానీ, విశిష్ట కానీ, నిత్యహరిత కానీ, హిమనీ కానీ, లేదా ఐసీఆర్ కోనార్క్ అనే రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే కదిరి 9, అలాగే భీమా రకం కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మనకి కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, అలాగే కదిరి 7 బోల్డ్, అలాగే కదిరి లేపాక్షి, ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా రకాలు కూడా నవంబర్ నుంచి డిసెంబర్లో మనం విత్తుకోవడానికి అనువుగా ఉంటాయి. సుమారుగా 105 నుంచి 135 రోజులు కాలపరిమితిలో మనకి మంచి దిగుబడులు ఇచ్చే రకాలు. అలాగే మరి మాగాణిలో మనం చూసినట్టుగైతే కదిరి 6, అలాగే ధరణి, ధీరజ్, విశిష్ట రకాలు మనకి 105 నుంచి 110 రోజుల్లో కాలపరిమితిలో వచ్చి మంచి దిగుబడి ఇస్తాయి. అలాగే కదిరి 9, కదిరి లేపాక్షి రకాలు మనకి 10 నుంచి 135 రోజుల్లో కాలపరిమితిలో మనకి దిగుబడినిచ్చి కాలాసి తెగులు, అలాగే ఆకుమచ్చ, తుప్పు తెగులు కూడా తట్టుకుంటాయి. వేరుశెనగ సాగు చేసిన తర్వాత కొద్దిగా ఇసుక జార మనం పొలంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం రెండో పంటలో వేసుకునేటప్పుడు, ముఖ్యంగా రబీలో వేసుకునేటప్పుడు వరి చేని తర్వాత కానీ లేదా మొక్కజొన్న తర్వాత కానీ ఖచ్చితంగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకొని ముందు గుంటక బ్లేడ్తో ఒక 2 సార్లు హ్యారోయింగ్ చేసుకుని తర్వాత మనం 9 పళ్ళ నాగలతో 2 దుక్కులు చేసుకున్నట్టయితే నేల గుల్లబారి ఊడలు బాగా దిగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అలాగే కాయ బాగా తయారవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి నేలను బాగా గుల్ల చేసుకున్నట్టుగా తయారు చేసుకోవాలి. అలాగే మనం విత్తనాలు వేసుకునేటప్పుడు మనం విత్తన మోతాదును కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం తీసుకునే రకాలు బట్టి కూడా విత్తన మోతాదు మారుతుంటుంది. ముఖ్యంగా కదిరి 6, ధరణి, విశిష్టలో మనం చూసినట్టుగైతే మనం రెండో పంటలో 72 నుంచి 76 కిలోలు విత్తనాన్ని మనం వాడుకోవాలి. అలాగే చిన్న గుత్తి రకాలు చూసినట్టుగైతే మనకి 80 నుంచి 88 కేజీలు విత్తనం అవసరం అవుతుంది. అలాగే కదిరి 7 లేదా బోల్డ్, మన కదిరి చిత్రావతి రకాలు చూసినట్టుగైతే 40 నుంచి 42 కేజీలే సరిపోతుంది మనకి. అలాగే కదిరి లేపాక్షి చూసినట్టుగైతే 30 నుంచి 35 కేజీలు మనకి ఎకరానికి విత్తనం మోతాదు మనం సరిపోతుంది కాబట్టి ఈ విత్తనాన్ని తీసుకొని జాగ్రత్తగా విత్తుకోవాలి. విత్తన దూరాన్ని మనం జాగ్రత్తగా గమనించి వేసుకోవాలి. ఈ కదిరి 6, ధరణి, ధీరజ్, నిత్యహరిత, విశిష్ట రకాలు వేసుకునేటప్పుడు వరుసకి 22.5 సెంటీమీటర్లు, అలాగే విత్తనానికి 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి. అలాగే మనం కదిరి అమరావతి, కదిరి లేపాక్షి, కదిరి 7 బోల్డ్, అలాగే కదిరి చిత్రావతి రకాలు వేసుకునేటప్పుడు మనకి వరుసకి 30 సెంటీమీటర్లు అంటే అడుగు దూరము, అలాగే విత్తనానికి 15 సెంటీమీటర్ల దూరం వచ్చేటట్టుగా విత్తుకోవాలి. మరి ముఖ్యంగా ఈ రసం పులిచే పురుగులు, ఈ కుళ్ళు తెగులు రాకుండా విత్తన శుద్ధి విధిగా చేయాలి. మనం విత్తన శుద్ధి చేసినప్పుడు కూడా FIR గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫంగిసైడ్, తర్వాత ఇన్సెక్టిసైడ్, తర్వాత రైజోబియంతో చేయాలి. కిలో విత్తనానికి ఒక 3 గ్రాములు మ్యాంగో జబ్బు, 3 గ్రాములు కార్బండిజం, ఈ 2 కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని తర్వాత మనం ఇమిడాక్లోపిరిడ్ కేజీ విత్తనానికి మనం పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ 2 అయిన తర్వాత మనం కొద్దిగా ఆరబెట్టిన తర్వాత రైజోబియం మనం బ్యాక్టీరియాతో విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి వేర్లలో బుడుపులు బాగా తయారయ్యి తర్వాత నత్రజని బాగా స్థిరీకరణ జరిగి మొక్క బాగా ఏవుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా ఎక్కడైతే మనం వేరుశనగ వేస్తున్నారో ఖచ్చితంగా రైతులు రైజోబియంతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం కూడా జాగ్రత్తగా చేపట్టాలి. మనం రబీ పంటలో సాగు చేసినప్పుడు లేదా వేసవి పంటలో సాగు చేసినప్పుడు ఒక ఎకరానికి సుమారుగా 100 నుంచి 150 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకున్నట్టుగైతే మంచిగా ఈ కాల్షియం, సల్ఫరు మన వేరుశనగ మొక్కలకి బాగా దొరికి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సుమారుగా 35 కేజీలు పొటాష్ ఎరువు 2 భాగాలుగా చేసి వేసుకోవాలి. అలాగే మరి యూరియాను కూడా మనం సుమారుగా 30 కిలోలు యూరియాను కూడా 2 భాగాలుగా చేసి వేసుకోవాలి. మరి ఆఖరి దుక్కులో చూసినట్టుగైతే 20 కిలోల పొటాష్, అలాగే 20 కిలోల యూరియాని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పైపాటిగా 20 రోజుల తర్వాత మొదటి గొప్పులో మనం ఈ పైపాటిగా ఒక 10 కిలోల పొటాష్, అలాగే 10 కిలోల యూరియాని పైపాటిగా మొదటి గొప్పులో వేసుకోవాలి. రెండో గొప్పులో మనం చూసినట్టుగైతే
జిప్సం అనే ఎరువును కూడా మనం 200 కిలోల జిప్సం ఎరువును కూడా మనం రెండో గొప్పులో వేసుకొని వరుసల సాళ్ళలో మధ్యలో వేసుకొని మనం గొప్పు చేసుకున్నట్లయితే మన జిప్సంలో కూడా కాల్షియం గంధకం కూడా విరివిగా ఉండి కాయ బాగా సైజు తయారవడానికి కాయలో గింజలు కూడా బాగా ఊరి నూనె కూడా శాతం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే జిప్సం ఎరువులను రైతులు ఖచ్చితంగా విధిగా వాడాలి. అలాగే ఇటీవల కాలంలో మన వేరుశనగలో కూడా సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కూడా గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం జింకు లోప లక్షణం గమనించినప్పుడు ఏంటంటే ఆకులు చివర్లన్నీ కూడా దగ్గరగా కుద్దిగా అయిపోయి అంటే రొజెట్టి లాగా అయిపోతాయి. మరి ఈ లోప లక్షణం గమనించినప్పుడు ఒక 400 గ్రాములు జింక్ సల్ఫేట్ని తీసుకుని 200 లీటర్ల నీటిలో పిచికారీ చేసుకోవాలి. వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టుగైతే జింక్ లోపాన్ని నివారించిన వాళ్ళు అవుతాము. అలాగే ఇటీవల కాలంలో ఇనప ధాతు లోప లక్షణం కూడా మనం గమనిస్తున్నాము. లేత చివరి ఆకులన్నీ కూడా పసుబారి తర్వాత తెల్లగా మారిపోతాయి. సో ఈ లేత ఆకులు ఎప్పుడైతే తెల్లగా మారినట్టుగా మనం గమనించామో ఈ ఇనుప ధాతు లక్షణంగా గుర్తించి 200 గ్రాముల అన్నబేదిని అలాగే 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. సూక్ష్మ పోషక లోపాల్లో ముఖ్యంగా బోరాన్ లోపం అలాగే మెగ్నీషియం లోపం కూడా మాంగనీస్ లోపం కూడా గమనిస్తున్నాము. మరి ఈ లోప లక్షణాలన్నింటినీ నివారించేయడానికి ఫార్ములా 4 అనే మందుని ఎకరానికి 1 కిలో మనం తీసుకొని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసినట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 2 సార్లు ఒకసారి 40 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పిచికారీ చేసినట్టుగైతే అన్ని సూక్ష్మ ధాతు లోప లక్షణాలని మనం నివారించి మరి వేరుశనగలో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. విత్తనాలు విత్తిన రెండో రోజే మనం కలుపు మందులు పిచికారీ చేసుకోవాలి. ఈ పెండిమెథలిన్ దాంతోపాటు ఇమాజిత్ పైర్ కాంబినేషన్లో మనకి వేలూరు 32 అనే మందు ఒక అందుబాటులో ఉంది. ఇది ఒక ఎకరానికి విత్తనాలు విత్తిన రెండో రోజే పిచికారీ చేసుకోవాలి. లీటర్ మందుని తీసుకొని 200 లీటర్ నీటిలో కలుపుకొని మందుని అంటే ఈ కలుపు మందుని మనం వెనక్కి నడుచుకుంటూ పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనకి వేరుశనగ మొక్కలు ఒక్కటే అచ్చంగా మన పొలంలో పుడతాయి. దీంతోపాటు కలుపు మొత్తం నివారణ జరిగి కలుపు అసలు పుట్టకంట కూడా నివారణ చేస్తుంది. కాబట్టి ఇట్లా ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అలాగే మన 20-25 రోజుల తర్వాత ఒకవేళ కలుపు మళ్ళీ పుట్టినట్టుగైతే మన గడ్డి జాతి కలుపు మొక్కలు పుట్టినప్పుడు ముఖ్యంగా ప్రొపికోజా ఫాప్ అనే మందు 250 మిల్లీలీటర్లు అలాగే లేదా క్విజలా ఫాప్ అనే మందు అయితే 400 మిల్లీలీటర్లు ఈ 2 మందులు ఏదో ఒక మంది తీసుకొని 20-25 రోజుల్లో అప్పుడు కూడా కలుపు పుట్టినట్టుగైతే పుట్టిన కలుపు మీద బాగా పిచికారీ చేసినట్టుగైతే ఈ మన కలుపు నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నీరు యాజమాన్యం కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. మరి విత్తనాలు విత్తేటప్పుడు కూడా మంచి పదుల్లో మనం అంటే ఎల్లు పదును అంటాము, మంచి నీరు పదును పెట్టి ఆ ఎల్లు పదుల్లో మనం విత్తనాలు విత్తుకోవాలి. ఇలా విత్తుకోవడం వల్ల మొలక శాతం డ్యామేజ్ అవ్వకుండా 100కి 100 విత్తనాలు కూడా మొలకెత్తి మనకి మొక్కల సాంద్రత బాగుంటుంది. అలాగే విత్తిన తర్వాత సుమారుగా 15 నుంచి 25 రోజుల వరకు కూడా మనం మధ్యాహ్నం పూట పొలంలోకి వెళ్ళేటప్పుడు ఆకులు నుడుచుకున్నప్పుడే మొదటి పదును పెట్టాలి. ఆ మొదటి పదును మాత్రం ఖచ్చితంగా 20-25 రోజుల టైంలో చూసుకొని పెట్టడం వల్ల ఏంటంటే మరి ముఖ్యంగా మొక్కలు ఎక్కువ పెరగకుండా భూమికి మట్టంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఊడలు దిగి మంచి ఎక్కువ కాయలు తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి పదును మాత్రం మొక్కకి మనం ఎంత లేటుగా అంటే సునిశ్చిత దశ అబ్జర్వ్ చేసి ఇవ్వడం వల్ల మొక్కని మనం భూమికి మట్టంగా పెంచిన వాళ్ళం అవుతాము. ఎప్పుడైతే పదును మనం వేగంగా ఇచ్చేసామో మొక్క ఎదుగా పెరిగిపోవడం వల్ల ఊడలు పైకి వచ్చేసి ఊడలు కిందకి దిక్కంట మనకి ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి మొదటి పదును మాత్రం కొద్దిగా లేటుగా ఇవ్వడం వల్ల మనకి భూమికి మట్టంగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ముందు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం 20-25 రోజుల టైంలో ఒకసారి మొదటి పదును ఇచ్చుకొని అక్కడి నుంచి వారం వ్యవధిలో మనం మధ్యాహ్నం పూట పొలంలో మనం చేను గమనించుకుంటూ ఆకులు నుడుచుకోకుండా జాగ్రత్తగా గుర్తించుకొని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనం ఒక 6 నుంచి 7 తడులు ఇచ్చినట్టుగైతే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయలు తీసే ముందు కూడా మనం మంచి పదునిచ్చుకొని కాయలు తీయడం వల్ల కాయలు తెగిపోకుండా మంచి మనం దిగుబడి సాధించడం అవుతాం. ఈ పొగాకు లద్దె పురుగుతో పాటు ఎర్రగొంగల పురుగులు అలాగే ఆకుముడత పురుగులు కూడా మనం ఏదైతే ఈ స్పోడాప్టర్ పెస్టులు ఉంటున్నాయో వీటిలన్నింటిలో కూడా మనకి ముఖ్యంగా గొంగల పురుగులు దశ గమనించినప్పుడు నోవాల్జిరోన్ అయితే 200 మిల్లీలీటర్లు అలాగే ఇండాక్సి కార్బ్ అదైతే 200 మిల్లీలీటర్లు అలాగే మన క్లోరోపైరిపస్ అయితే 400 నుంచి 500 మిల్లీలీటర్లు అలాగే క్వినాల్ఫాస్ అయితే 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసినట్టుగైతే మనం ఈ పురుగులని ఉధృతిని నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.